శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో 77, 78 ఈ రెండు శ్లోకాలకి ఉండేటువంటి అర్థాలు తెలుసుకుందాం. ముందుగా వీటిని చదువుకుందాం. విజయా విమలా వంద్యా మందారు జనవత్సల వాగ్వాదిని వామకేశి మంహిమండలవాసిని భక్తిమత్కల్పలతిక పశుపాశ విమోచనే సంహృత శేషపాషండ సదాచార ప్రవర్తిక. 77వ శ్లోకంలో మొదటి నామం పరమేశ్వరికి విజయ. తల్లి ఎప్పుడు కూడా జయస్వరూపురాలే. ఆమెకి అపజయం అంటూ ఉండదు కదా. ఆమె ఎప్పుడు కూడా అపరాజిత. లింగ పురాణంలో ఒక కథ చెప్పబడింది. తల్లికి విజయ అనేటువంటి పేరు ఏ విధంగా వచ్చింది అంటే, ఎప్పుడు కూడా విజయ స్వభావం కలిగినటువంటి తల్లే అయినా కూడా ఆ సార్థక నామధేయం ఎలా వచ్చింది అంటే, పద్ముడు అనేటువంటి ఒక రాక్షసరాజు ఉన్నాడు. చాలా బలవంతుడు. ఈ రాక్షసులంతా కూడా సామాన్యమైనటువంటి శక్తి కాదు వాళ్ళది. అసాధ్యమైనటువంటి శక్తి సంపన్నులు, అసాధ్యమైనటువంటి కోరికలు కూడా కోరుతూ ఉంటారు. తల్లి పరమేశ్వరి వాడిని సంహరించి విజయ విజయ అనేటువంటి నామంతో ప్రసిద్ధికెక్కింది. ఇంతేకాక శరన్నవరాత్రుల సమయంలో, దేవీ నవరాత్రుల సమయంలో మనం విజయదశమి అని చెప్పి చేస్తాం 10వ రోజున. ఆ నక్షత్రోదయ కాలంలో ఉండేటువంటి ముహూర్తానికి విజయ ముహూర్తము అని చెప్పి పేరు. ఈ ముహూర్తాలు కూడా చాలా బలవత్తరంగా ఉంటాయి. రామాయణంలో రావణాసురుడు సీతాదేవిని వింద అనేటువంటి ముహూర్తంలో అపహరించాడట. ఆ వింద అనేటువంటి ముహూర్తంలో ఏదైనా వస్తువు కనుక మనం పోగొట్టుకున్నట్లయితే తప్పకుండా అది మళ్ళీ దొరికి తీరుతుంది. ఈ విషయం జటాయువు చెప్తాడు రామచంద్రుడితో. సీతాదేవి ఈ ముహూర్తంలో అపహరించబడింది కాబట్టి తప్పకుండా ఆ తల్లిని నీవు తిరిగి పొందుతావు, అతి శీఘ్రంగా పొందగలవు రామా అని చెప్పినని జటాయువు ప్రాణాలు విడిచేస్తాడనమాట. కాబట్టి ఇక్కడ కూడా విజయదశమి అనేటువంటి కాలంలో మనం ఎందుకు చేసుకుంటున్నాము అంటే, ఆ నక్షత్రోదయ కాలంలో విజయ ముహూర్తం ఉంటుంది. అప్పుడు ఏ పని మనం మొదలు పెట్టుకున్నా కూడా విజయంగా ఉంటుంది, అపజయం అనేటువంటిది సిద్ధించదు అని చెప్పి అందరూ కూడా చాలా గొప్ప కార్యాలు చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, ప్రారంభించాలన్నా కూడా విజయదశమిని ముహూర్తంగా ఎంచుకుంటారనమాట. అందుకని ఆ ముహూర్త రూపంలో ఉండేటువంటి తల్లి కాబట్టి, ఆమె కూడా విజయ స్వభావురాలు కాబట్టి విజయ అనేటువంటి నామంతో కీర్తించబడుతూ ఉన్నది. అటువంటి తల్లి విమల. విమల అంటే ఎటువంటి మలినములు లేనటువంటి తల్లి, మాలిన్యము లేనటువంటి తల్లి. ఈ మాలిన్యాలు మనస్సుకే ఉంటాయి, శరీరానికే ఉంటాయి. ఈ మనోమాలిన్యాలు, శరీర మాలిన్యాలు ఏమీ లేనటువంటి దివ్యమైనటువంటి శరీరం కలిగినటువంటి తల్లి విమల. విమల అనేటువంటి నామంతో కీర్తించబడుతూ ఉన్నది. విజయ, విమల, వంద్య. వంద్య అంటే అందరి చేత కూడా నమస్కరించబడేటువంటి తల్లి. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరి చేత కూడా నమస్కరించబడేటువంటి తల్లి. రాజాధిరాజులు, చక్రవర్తులు మాత్రమే కాదు, దేవలోకంలో ఉండేటువంటి ఎంతోమంది ఋషిగణాలు, దేవతలు, గంధర్వులు, సిద్ధులు, సాంఖ్యులు, విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు, ఇటువంటి దేవతాగణాలు అనేకం ఉన్నాయి. పక్షిజాతులు అనేకం ఉన్నాయి. దివ్యమైనటువంటి పక్షులు, వైనతేయాది పక్షులంతా కూడా, వీళ్ళందరూ కూడా తల్లికి నమస్కరిస్తూ ఉంటారు అనుక్షణము కూడా. అందుకని అందరి చేత కూడా 14 లోకాల్లో ఉండేటువంటి ప్రాణుల చేత కూడా నమస్కరించబడేటువంటి తల్లి విజయ, విమల, వంద్య, వందారు జనవత్సల. ఎవరైతే తల్లికి ఎప్పుడు కూడా నమస్కరించి స్తోత్రం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఎంతో వాత్సల్యంగా రక్షించేటువంటి తల్లి. మాతృస్వరూపిణి కాబట్టి సహజంగా ఆ వాత్సల్యం అనేటువంటిది ఉంటుంది. పరమేశ్వరుడు కూడా ఇప్పుడు చూడండి, కాళహస్తీశ్వరుడు చిన్న క్రిమికీటకాదులకు కూడా సాయుధ్యం ముక్తిని ఇచ్చాడు, తనలో కలిపేసుకున్నాడు. ఏమిటది? శ్రీ అంటే సాలెపురుగు, కాడము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఏమి జ్ఞానం ఉన్నది వాటికి? అటువంటి వాటికి కూడా మోక్షం ఇచ్చి తన వాత్సల్య భావాన్ని ఆయన ప్రకటించుకున్నాడనమాట. అదేవిధంగా గజేంద్రుడు మదించినటువంటి ఏనుగు అయినా సరే దైన్యంతో ప్రార్థించేసరికి, ఆర్తితో ప్రార్థించేసరికి శ్రీ మహావిష్ణువు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గజేంద్రుడిని రక్షించాడనమాట. పాల్కూరికి సోమన రచించినటువంటి బసవ పురాణంలో చూస్తామండి. గొడగూచి అనేటువంటి చిన్న పిల్ల, 10 ఏళ్ల లోపు పిల్ల. ఆ అమ్మాయి కథ చాలా చిత్రంగా ఉంటుంది. తనలో కలిపేసుకున్నాడు అమ్మాయి భక్తికి మెచ్చి. అందుకని వందారు జనవత్సల వాగ్వాదిని.
వాగ్వాదిని అంటే మాట్లాడగలిగినటువంటి ప్రాణి సృష్టి మొత్తంలోకి కూడా మనిషి ఒకటే. ఇటువంటి మాట్లాడగలిగినటువంటి శక్తిని అనుగ్రహించినటువంటి తల్లి, అందుకని వాగ్వాదిని. శబ్దోచ్చారణ సామర్థ్యం ఇచ్చినటువంటి తల్లి, అందుకని ఇక్కడ తల్లి వాగ్వాదిని రూపంలో మనకి కనపడుతూ ఉన్నది. విజయ విమల వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశి, చక్కని కేశ సంపద కలిగినటువంటి తల్లి. దేవి భాగవతంలో తీర్థాలు మొత్తం 68 చెప్పారండి. ఈ 68 తీర్థాల్లో ఒక తీర్థంలో జట అనేటువంటి నామధేయంతో ఈశ్వరుడు ఉంటాడు. అక్కడ ఉండేటువంటి ఈశ్వర శక్తి, పరమేశ్వర శక్తి అంటే పత్నిగా ఉండేటువంటి తల్లి పేరు కూడా వామకేశి అని దేవి భాగవతం మనకి వివరణ ఇస్తూ ఉన్నది. అందుకని వామకేశి వహ్నిమండల వాసిని. వహ్నిమండల వాసిని అంటే షట్చక్రాలు చెప్పుకునేటప్పుడు మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞాచక్రాలు అని చెప్పుకున్నాం. ప్రతి 2 చక్రాలు కలిపి ఒక్కొక్క మండలము, దీన్నే గ్రంథిత్రయము అని కూడా చెప్పుకున్నాం. మూలాధార, స్వాదిష్టాన చక్రాలు ఈ 2 కలిపి అగ్నిమండలం అని చెప్పి పేరు యోగశాస్త్రంలో. ఈ స్థానాలలో ఉండేటువంటి తల్లి కాబట్టి ఆమె వహ్నిమండల వాసిని. ఇది 77వ శ్లోకం. ఇక 78వ శ్లోకంలో భక్తిమత్ కల్పలతిక పశుపాశ విమోచని సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక. భక్తిమత్ కల్పలతిక, భక్తితో తనను సేవించేటువంటి వాళ్ళందరికీ కూడా కల్పవృక్షం లాంటిది తల్లి. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అంటే తప్పనిసరిగా ఇస్తుంది కదా. కల్పవృక్షమే ఎందుకండి అసలు? మామూలు సాధారణమైనటువంటి ఏ వృక్షం దగ్గరికి పోయినా కూడా ఆ చెట్టు పొమ్మనేమన్నా అంటుందా? నా నీడలోకి నిన్ను రానివ్వను అని చెప్పి నేను అంటుందా? ఒక దుర్మార్గుడు వచ్చినా సేద తీరుస్తుంది చెట్టు, ఒక సన్మార్గుడు వచ్చినా సేద తీరుస్తుంది. ఎవ్వరు వచ్చినా కూడా పశువులు, పక్షులు, మృగాలందరూ కూడా, అన్ని ప్రాణులు కూడా ఒక సామాన్యమైనటువంటి చెట్టు నీడలోనే విశ్రాంతి పొందుతూ ఉంటాయి. అటువంటిది తల్లి కల్పవృక్షం లాంటిది. మరి అట్లాంటప్పుడు అందరి కోరికలు తల్లి తీరుస్తుందన్నమాట. అందుకని భక్తిమత్ కల్పలతిక, భక్తితో సేవించేటువంటి వాళ్ళందరి కోరికలు కూడా తప్పకుండా తీర్చేటువంటి తల్లి, అనుగ్రహ ప్రదాయిని అయినటువంటి తల్లి. భక్తిమత్ కల్పలతిక పశుపాశ విమోచని, పశువుల యొక్క పాశములనన్నింటినీ కూడా విడిపించేటువంటి తల్లి. ఎవరి పశువులు అంటే మనమే. అసలు ఏ విధంగా ఇక్కడ పశుత్వం చెప్పబడుతూ ఉంది అంటే, నిత్యము మారిపోతూ ఉండేటువంటి ప్రపంచాన్ని శాశ్వతము అనేటువంటి ఒక భ్రమలో పడి ఉండటమే ఇది పశుత్వం. పశుత్వానికి ఒక సంకేతం అన్నమాట. ఎప్పుడూ మార్పులు జరుగుతూనే ఉంటాయండి, ప్రపంచంలోనూ జరుగుతూ ఉంటాయి. ప్రపంచాన్ని ఆశ్రయించి ఉండేటువంటి సకల ప్రాణులకు ఈ మార్పులు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ మార్పును గుర్తించి ఇది శాశ్వతం కాదు, ఈ శరీరం అనేటువంటిది శాశ్వతం కాదు, సత్యమైనటువంటి వాడు పరబ్రహ్మ ఒకడే, పరమాత్మ ఒకడే అనేటువంటి జ్ఞానస్థితికి ఎవడైతే చేరుతాడో వాడు ముక్తుడవుతాడు. అంతవరకు మనం అందరము కూడా ఒక తాళ్లతో బంధించబడినటువంటి, ఏమిటా తాళ్ళు? రాగస్వరూప పాశాఢ్య, మొదట్లో చెప్పుకున్నామే. ఒకదాని మీద రాగము, ఒకదాని మీద ద్వేషము, వీటితోనే మనం బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి ఈ రాగద్వేషాలు మనసులో నుంచి విడవనంత కాలము కూడా మనం పశుప్రాయులుగానే బ్రతుకుతూ ఉంటాం. అయితే పా అనేటువంటిదేమో తాగటము, అష్ అనేటువంటిదేమో తినటము అని అర్థం. ప్రాతిపదిక గనక తీసుకున్నట్లయితే దీని నుంచే పానము, అశనము అనేటువంటిది వచ్చింది. తినటం, తాగటం, ఈ 2 పనులకే ప్రాధాన్యం ఇస్తూ మిగిలినటువంటి పనులన్నీ కూడా వదిలేసేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు పశువు కిందే సమానం. మనం చేసేటువంటి పనులన్నీ కూడా అవే. ఇటువంటి మాయలో మనం బంధించబడి ఉంటాం. వీటిని అన్నింటినీ కూడా విడిపించేటువంటి తల్లి పశుపాశ విమోచని, సంహృత అశేష పాషండ తర్వాతి నామం. వేదాలకి, పురాణాలకి, ఉపనిషత్తులకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళంతా కూడా పాషండులే. అందుకని అటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించేటువంటి తల్లి. వేద బాహ్యులని తల్లి క్షమించదు. సదాచార ప్రవర్తిక, సదాచార సంపన్నులని ఎప్పుడూ కూడా తల్లి రక్షిస్తూనే ఉంటుంది. ఈ విధంగా 77, 78 ఈ 2 శ్లోకాలు మనం చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి ఈ 2 శ్లోకాలు పఠనం చేసుకుందాం. విజయ విమల వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశి వహ్నిమండల వాసిని భక్తిమత్కల్పలతిక పశుపాశ విమోచని సంహృత శేష పాషండ సదాచార ప్రవర్తిక. తర్వాతి శ్లోకాల్లో ఉండేటువంటి నామాలు
మళ్ళీ యథాశక్తి తెలుసుకుందాం తర్వాతి భాగంలో పరమేశ్వరి అనుగ్రహంతో. మీకు నచ్చితే ఈ ప్రవచనం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.